సమస్యల్లో కాదు, ఎవరు ఉన్న మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఒకరు ఉన్నారు. ఆయన పేరే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజు పిలుస్తా ఉన్నాడు, పిల్లలారా నా యుద్ధకు రండి. అయ్యా ఎంతమంది అయితే తమ భారాన్ని మోస్తూ ఉన్నారు వారందరినీ కూడా నా యుద్ధకు రండి అని చెప్పేసి పిలుస్తా ఉన్నారు. ఇక్కడ మిమ్మల్ని ఏదో మార్చాలి అని చెప్పేసి రాలేదండి, మతం మార్చడానికి కానివ్వండి, లేకపోతే ఇంకొకటి మార్చడానికి కానివ్వండి, మేము ఇక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చినటువంటి విషయం ముఖ్య ఉద్దేశం ఏంటిది అని అంటే, మన కోసము ప్రాణం పెట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడు భూమిపైకి దిగి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు చిందించి ఉన్నాడు. ఆ ప్రేమను ప్రకటించేటటువంటి ఆ గొప్ప కృప మా అందరికీ అనుగ్రహించబడింది. మనకు మరణించిన తర్వాత రెండో ఉంటాయండి. ఒకటి నరకం, లేదంటే పరలోకం. సో ఎవరైతే పాపంలో ఉన్నారో వారికి మనకు నరకం గురించి మీకు పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ పరలోకం అనేది మాత్రం కావాలి అనంటే ఎవరైతే ఆయనను అంగీకరించి ఉన్నారో వారికి మాత్రమే అక్కడ స్థానం ఉంటుంది. ఆయనను అంగీకరించడం అంటే ఏంటిది అనంటే, మనం చేసినటువంటి తప్పులను, మనం చేసినటువంటి పాపంలో కానివ్వండి, ప్రతి విధమైనటువంటి వాటి నుంచి విడిపించమని ఆయనను ఈ రోజు ఒక్కసారి మీరు ప్రార్థించగలిగితే, ఆయనకు మీ హృదయాలలో చోటు ఇవ్వగలిగితే, ఇప్పటి వరకు మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఇప్పటి వరకు మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఆ పరిస్థితిని, ఆ స్థితిని మొత్తాన్ని మార్చడానికి చాలినటువంటి దేవుడు, ఆయన పేరు యేసు ప్రభు. ఈ రోజు ఒక్కసారి మీ అవకాశం ఇస్తారా ఆయనకు మీ హృదయంలో? ఒక్కసారి చూడండి. మీ దగ్గర నుంచి డబ్బులు ఆశించట్లేదు, మీ దగ్గర నుంచి ఎలాంటి బంగారం కానివ్వండి, ఏది కానివ్వండి ఆశించట్లేదు. ఆయన ఆశిస్తుంది ఏంటిది అనంటే, మీ హృదయంలో కొంచెం చోటు ఇవ్వమని ఆశిస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆయన చోటిచ్చి చూడండి.